డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీశైలం దేవస్థానం లడ్డూ కౌంటర్లో భారీ అవినీతి జరిగిందంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన శ్రీశైల దేవస్థానం లడ్డూ కౌంటర్ల వద్ద ప్రసాదాలు కొనుగోలు చేశారు కొందరు భక్తులు. తాము లడ్డూలు కొనుగోలు చేసినప్పుడు టికెట్లు ఇవ్వకుండా అనధికారికంగా విక్రయించన్నారని భక్తులు. టికెట్లు ఇవ్వకుండా మొత్తం ఎన్ని లడ్డూలను విక్రయించారు అన్న దానిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ బరువు కూడా తగ్గిందని భక్తులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలం లడ్డూ విక్రయాలు బరువు విషయంలో పూర్తి స్థాయి విచారణ చేయాలంటున్నారు. శ్రీశైలంలో లడ్ల కౌంటర్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందనే విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 7 తారీఖు రోజు మేము ఒక 5 మంది ఫ్రెండ్స్ కలిసి శ్రీశైలం పోయినాం. దర్శనం తర్వాత లడ్ల కౌంటర్ దగ్గరికి పోయినాము. పోయిన తర్వాత అక్కడ నేను ఒక 15 లడ్లు తీసుకున్నా. 300 రూపాయలు ఇచ్చిండు, నాకు టికెట్ ఇచ్చిండు, తీసుకున్నా. నా తర్వాత ఉన్న వ్యక్తి మా ఫ్రెండ్ 20 లడ్లు తీసుకున్నాడు. అతనికి టికెట్ ఇవ్వలేదు. ఇతడు అతనికి సిగ్నల్ ఇచ్చిండు, అతను 15 లడ్లు ఇచ్చేసిండు. తర్వాత ఇంకో ఫ్రెండ్ వచ్చేసి 10 లడ్లు తీసుకున్నాడు, అతను టికెట్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వచ్చేసి మళ్ళీ 15 లడ్లు తీసుకున్నాడు, అతను టికెట్ ఇవ్వలేదు. ఇంకో ఫ్రెండ్ 5 లడ్లు తీసుకున్నాడు, అతను టికెట్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు టోటల్గా ఇద్దరికి టికెట్ ఇస్తే ఇద్దరికి టికెట్ ఇవ్వడం లేదు. 15 లడ్లు అంటే 30 లడ్లు 3 రౌండ్ల 600 రూపాయలు ఫ్రాడ్ జరిగింది. అది టైం వచ్చేసి 11 గంటల 45 నిమిషాలు, కౌంటర్ నెంబర్ 8. అంటే ఒక నిమిషంలోనే 600 రూపాయలు ఫ్రాడ్ జరిగితే అన్ని కౌంటర్ల ఎంత అమౌంట్ ఫ్రాడ్ జరగవచ్చు. నాకు ఇంకో విషయం డౌట్ వచ్చింది. అంటే ఈ కరెక్ట్ స్ట్రేలు వస్తాయి కదా వీళ్ళకు, ఈ స్ట్రేలు వచ్చిన దాంట్లో స్ట్రేల్ కౌంట్ ఉంటాయి, అందులో లడ్లు కౌంట్ ఉంటాయి. ఇక్కడ ఫ్రాడ్ జరిగితే మళ్ళీ అక్కడ లెక్క తక్కువ వస్తుంది కదా అని ఆలోచన కూడా చేసిన. అయితే దీనికి సంబంధించి స్ట్రేలు పంపించిన వాళ్ళకు, అక్కడ ఉన్న వాళ్ళకు ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు, అంటే వాళ్ళు ఒక 150 స్ట్రేలు పంపిస్తే ఇంచుమించు 120 స్ట్రేలే లెక్క చెప్తుంది దేవస్థాన కమిటీకి. ఆ విధంగా ఇద్దరు కలిపే ఫ్రాడ్ చేస్తుండ్రు. శ్రీశైలం దేవస్థానం లడ్డూ కౌంటర్లో భారీ అవినీతి జరిగిందంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రీనా, శ్రీశైల దేవస్థానంలో భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత వారికి ఒక భక్తునికి టికెట్ ఇచ్చారు, మరొక భక్తునికి టికెట్ ఇవ్వకుండా ప్రసాదాలు విక్రయించారని చెప్పేసి భక్తులే సోషల్ మీడియాలో ఆరోపిస్తూ పోస్ట్ చేయడం కూడా జరిగింది. శ్రీశైల దేవస్థానంలో భారీ అవినీతి చోటు చేసుకుంటుందని చెప్పేసి ఇటీవల కాలంలో భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గతంలో కూడా మనం చూసాము, ఈ శ్రీశైల దేవస్థానంలో దేవస్థానం రూముల పేరిట ఆన్లైన్ కేటుగాళ్లు కూడా శ్రీశైల దేవస్థానం పేరుతో మోసాలు చేస్తున్నారు భక్తులను. అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే భక్తులకు ప్రసాదాలు టికెట్ లేకుండా విక్రయించడం కూడా జరిగింది. అయితే భక్తులు స్పష్టంగా ఆరోపించడం కూడా జరుగుతుంది. ఏదైతే తయారు చేస్తారో ఆ తయారు చేసిన దగ్గర నుంచి విక్రయశాలకు తీసుకొని వస్తారు. విక్రయశాల నుంచి వీరు ఈ విధంగా టికెట్ లేకుండా విక్రయిస్తున్నారు. అంటే తయారీ చేసేటప్పుడే వారికి మధ్య సంబంధాలు ఉంటాయి, లేకపోతే ఇది అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉండదు. టికెట్ లేకుండా భక్తులకు అక్కడ తయారీలోనే కొద్దిగా ఎక్కువ చేసి పంపుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఆ తయారీదారుడికి ఇక్కడ విక్రయించే వారికి మధ్యాహ్న లావాదేవీలు ఉంటాయి. ఒక నిమిషం సమయంలోనే వీరు 600 అవినీతికి పాల్పడ్డారని కూడా స్పష్టంగా భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావించే ప్రసాదంలోనూ కూడా ఈ విధంగా ఈ అవినీతి చోటు చేసుకోవడము వారు ఒకంత అసహనానికి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా దీనిపైన విచారణ చేపట్టాలని డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. అదే విధంగా శ్రీశైల దేవస్థానంలో దర్శనం చేసుకునే విధానానికి కూడా వీరు దర్శనం టికెట్లను కూడా ఆన్లైన్ లో ఉంచడం కూడా జరిగింది. ఆన్లైన్ టికెట్లను కూడా గత సంవత్సరాన్ని తీసుకొని వచ్చి ఫేక్ టికెట్లను దర్శనం చేపించే ముఠా కూడా శ్రీశైలంలో నెలకొంది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిలువు దోపిడికి గురవుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. శ్రీశైల దేవస్థానంలో ఏదైతే అవినీతి జరిగిందో దానిపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడితే నీతులు, ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులా అని ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. దేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు ఉంటే అది కేసీఆర్కే ఉందంటారు.
గత 10 సంవత్సరాలలో ఒక సీఎం హోదాలో ఉండి కేసీఆర్ ఎన్నో బూతులు మాటలు తిట్లు తిడుతూ ఒక బూతు పుస్తకమే రాసి ఉండవచ్చునని అన్నారు. అలాంటి మీరు ఇవాళ నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. హరీష్ రావు తరచూ సవాళ్లు చేయడం ఆపివేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. సంక్షేమం కోసం ప్రజా పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి. ఎన్నికలకి ప్రజలు తీర్పు చెప్తారు. హరీష్ రావు పిచ్చి మాటలు మానుకో. హరీష్ రావు గారు, మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా. అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి. ఎన్నికలకి ప్రజలు తీర్పు చెప్తారు. హరీష్ రావు ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమై డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. సోమవారం రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పట్టి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజీవ్ యువ వికాసం పథకంకు ఏర్పాట్లు చేశారు. కర్ణాటకలో సిద్దరామయ్య, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సీఎం పదవిపై సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మరో 5 ఏళ్ల పాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఇవే కమెంట్స్ వినిపిస్తున్నాయి. మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అంటే విశ్వసనీయత అంటే రేవంత్ రెడ్డి అనే విధంగా ప్రజల్లో భరోసా కల్పిస్తానని అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని అన్నారు రేవంత్. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ కే పట్టం కడతారని, మళ్లీ తెలంగాణలోనే తానే ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం అధ్యక్షతన, చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన 15,081 కోట్ల పనులకు ఆమోదం తెలపనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ముందుగా 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. సత్యసాయి జిల్లా పెనుకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. మహిళల కోసం శక్తి యాప్ ను మంత్రి సవిత ప్రారంభించారు. మహిళలు, యువతులకు ఏ ఇబ్బంది కలిగినా శక్తి యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సవిత తెలిపారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకే ఈ యాప్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చూపుతున్నారని పరిటాల సునీత కొనియాడారు. మనం ఆపదలో ఉన్నామనే సమాచారం వెళ్ళిపోతుంది. దాంతో వెంటనే మనం రేపు మంగళవారం దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం మేడం. అట్లాగే శక్తి యాప్ కూడా గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఈ శక్తి యాప్ ఏంటంటే, మీ అందరూ సెల్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్లో శక్తి ఏపీపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ అని మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ శక్తి అని కొట్టామనుకోండి, జార్ఖండ్ పోలీస్ కూడా ఉంది కాబట్టి శక్తి అనేది మనం రిలీజ్ చేస్తాం.
ఈ నెలలో 1 మార్చి నుంచి 8 మార్చి వరకు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి కండక్ట్ చేశారు మేడం. దానిలో భాగంగా శక్తి యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా శక్తి టీమ్ అనేది పెట్టుకోవాలని ప్రతి టౌన్లో, మనకి 7 టౌన్లు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం వలస వెళ్లి ఓ వ్యక్తి వద్ద వెట్టి చాకరీ చేస్తూ ఉండిపోయిన గిరిజనుడు తిరిగి కుటుంబీకులను కలుసుకున్నాడు. 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోవడంతో వృద్ధుడు ఆనందం వ్యక్తం చేశాడు. అలమండ ప్రాంతానికి చెందిన వృద్ధుడు తమిళనాడులో నీళ్ల కోసం ట్రైన్ దిగాడు. దీంతో ట్రైన్ వెళ్లిపోవడంతో వృద్ధుడు ఓ వ్యక్తి వద్ద పశువులు కాసుకుంటూ 20 ఏళ్లు జీవనం సాగించాడు. ఇటీవల ఆ ప్రాంతంలో అధికారులు పరిశీలనకు వెళ్లారు. తనది పార్వతీపురం ప్రాంతమని వృద్ధుడు అధికారులకు తెలిపాడు. దీంతో కలెక్టర్ కుటుంబీకుల వివరాల కోసం అన్వేషించారు. కూతురు, అల్లుడు వృద్ధుడిని గుర్తించడంతో పార్వతీపురం కలెక్టర్ చొరవ తీసుకుని అక్కడి కలెక్టర్తో మాట్లాడి వృద్ధుడిని తీసుకువచ్చారు. వృద్ధుడు పనిచేసిన యజమాని నుంచి 2 లక్షలు, ప్రభుత్వం నుంచి 30,000 నగదును అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కొండగూరి సుక్క వీరు కోరాపట్ జిల్లా ఆలమండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఒక 15-20 ఏళ్ల క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగడి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025న ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత జిఎం వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో చాలామంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోక్షిలా పంచాయతీ దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస. సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూముల్లో నక్సలైట్లు, లెఫ్ట్ పార్టీల లీడర్లు గతంలో ఎర్ర జెండాలు పాతడం చూశాం. అయితే తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదు అనే కారణంతో రైతుల భూముల్లో ఎర్ర జెండాలు పాతారు డీసీసీపీ అధికారులు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. పంట రుణాలు చెల్లించలేదని రైతుల పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. ఖమ్మం డీసీసీపీ పరిధిలోని పలు బ్రాంచ్ల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, ఆరేగూడెం గ్రామాల్లోని రైతులు రుణాలు చెల్లించలేదని పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీపీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు 2 కోట్ల మేర బకాయి ఉన్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. పొలాలు తనఖా పెట్టి రైతులు పంట రుణాలు తీసుకున్నారని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం వల్లే జెండాలు పాతుతున్నట్లు తెలిపారు. డీసీసీబీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ రైతుల విషయానికి వచ్చేసరికి కఠినంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. గజ్వేల్ చేగుంట జాతీయ రహదారిపై 4 గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువను తవ్వి తమ పంట పొలాలకు నీరు అందించాలని నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లా ఇంద్రప్రియల్ గ్రామ సమీపంలోని చేగుంట గజ్వేల్ వెళ్లే ప్రధాన రహదారిపై మెదక్ జిల్లా చేగుంట మండలానికి చెందిన కాసాన్పల్లి, పోతాన్పల్లి, మాచిన్పల్లి, పెద్ద శివనూర్ అలాగే గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి తమ గ్రామాలకు నీరు రాక తమ పంట పొలాల వద్ద వేసుకున్న పంటలను నీరు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీకి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా తమకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువని తవ్వి తమ పంట పొలాలకు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.
మాకు పక్కన పొంటే మన కొండపోచమ్మ సాగర్ కాలువ పోతుంది. పక్కపోటి దళితాబాద్ మండలం మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న మాకు ఒక హాఫ్ కిలోమీటర్ కాలువ తీస్తే మా గ్రామానికి ఒక గ్రామంతో 10 గ్రామాల ప్రజలు పంటలన్నీ బతాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్క రైతు 2 బోర్లు ఈ వారంలోనే కసంపల్లి గ్రామంలోనే ఒక 50 బోర్లు వేసారు. ఒక్కొక్క రైతు 2 లక్షల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క రైతు నష్టపోయారు. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే ఒక్కొక్కరు పురుగు మందు డబ్బా తప్ప వాళ్ళకి ఏ దిక్కులేదు, ఎవరు ఆదుకునే దిక్కులేడు. మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేకు 10 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, దండం పెట్టినాం, కాలు మొక్కినాం, ఆయన పట్టించుకోవట్లేడు. ఎంపీ సార్ వచ్చిండు, ఎంపీ సార్ కూడా 10 సార్లు చెప్పినాం, ఆయన సరే అన్నాడు, ఆయన పట్టించుకోవట్లేడు. మాకు ఈ గవర్నమెంట్లు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. పక్కపొట్టి గోదావరి నీళ్ళు పోతున్నాయి, మా బతుకులు మారతలేవు. ఇక్కడ ప్రజలు మా యువకులు అంతా తీవ్రంగా ఒక్కొక్కరు యువకులు మొన్ననే ఒక కసంపల్లి గ్రామంలో ఒక పిల్లగాడు పొలం ఎండిపోయిందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలా ఒక్కొక్క రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి ఈ పరిసర గ్రామాలు 5-6 గ్రామాలకు ఖచ్చితంగా మాకు పంట నీళ్లు ఇచ్చి సారు మేము రైతులము 5-6 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్క 2 ఎకరాలే ఉన్నాయి. మా ఉన్న జాలన్నీ ఎండిపోయినాయి, ఒళ్ళు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, ఉన్న బంగారాలు అన్ని కుదబెట్టుకున్నాము, ఏం లేవు. బోరు పొక్కలేసాము, అవి పోయినాయి, ఏం లేవు. ఇక మా పారాలే ఉన్నాయి సారు. ఇక మీరే సార్ ఏ సార్ వాళ్ళు దయచేస్తారో, ఎమ్మెల్యే సాబ్, ఎంపీ సాబ్ వీళ్ళందరూ చేయాలని కోరుతున్నారు. మాకు ఆర్డర్ కావాలి. జై జవాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండగట్టు సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ను దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. 2016 టు 17 సంవత్సరానికి గాను ప్రముఖ ఛానల్స్ దినపత్రికల ప్రకటనలో లక్షల రూపాయల గోల్మాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు. చంద్రశేఖర్ ప్రస్తుతం కొండగట్టు దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చంద్రశేఖర్ గతంలో వేములవాడ రాజన్న ఆలయంలో పీఆర్ఓగా పనిచేశాడు. సినీ నటుడు విశ్వక్సేన్ ఇంట్లో దొంగలు పడ్డారు. తెల్లవారుజామున ఇంట్లో దొంగతనం జరిగిందని విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించగా తెల్లవారుజామున 5:50 గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి గేటు తీసుకుని సరాసరి 3వ అంతస్తులోకి వెళ్లి వెనక డోర్ నుంచి విశ్వక్సేన్ సోదరి బెడ్రూమ్ లోకి వెళ్లారని గుర్తించారు. అయితే 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన తిరిగి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆమె గదిలో సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకువెళ్లారని తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు. బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేశాడు. బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో బాలుడు వీడియో రికార్డు చేసి బాలికను వేధించాడు. వీడియో షూట్ చేసిన ఫోన్ను బాలిక పగలగొట్టి ఇద్దరు గొడవ పడుతూ ఉండగా చూసిన మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు. దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోయింది. పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్ పై దాడి చేసింది. పాకిస్తాన్లోని సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కాన్వాయ్ పై బాంబు దాడి జరిగింది. బలూచిస్తాన్లోని నోష్కీలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ దాడిలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దీనిని ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోష్కీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రముఖ మీడియాకు మెయిల్ పంపింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీకు చెందిన ఫిదాయి యూనిట్ మజీద్ బ్రిగేడ్ కొన్ని గంటల క్రితం నోష్కీ సమీపంలోని పాక్ మిలిటరీ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకుంది. పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు సంభవించిన తర్వాత BLAకు చెందిన ఫతే స్క్వాడ్ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది. దానిలో ఉన్న సైనికులను హతమార్చింది. మా విరోధుల మరణాల సంఖ్య 90కి చేరింది అని పేర్కొంది. కాగా ఇటీవల పాక్లోని బలూచిస్తాన్లో ప్రయాణికుల రైలును
వేర్పాటువాద ఈ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై దాడికి తెగబడ్డారు. ప్రయాణికులను బందీలుగా మార్చి పలువురు ప్రాణాలు తీశారు. ఈ ఘటన జరిగిన అతి కొద్ది కాలంలోనే మరో దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 5 సైనికులు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదర్ తెలిపారు. నిజానికి 1947 నుంచే బలూచిస్తాన్లో ఏర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. 1,50 లక్షల జనాభా ఉన్న బలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజనులు తెగ 5 తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలైంది. తమ ప్రాంత వనరులతో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కాశ్మీర్ వేర్పాటు పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బలూచిస్తాన్ను దారుణంగా అణచివేస్తున్నారు. చిరకాలంగా బలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరిని అవలంబిస్తుంది.